ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మాజీ సీఎం వైఎస్ జగన్ నర్సీపట్నం టూర్ వైసీపీ వర్సెస్ పోలీస్ అన్నట్టుగా మారిపోయింది. మెడికల్ కాలేజీల పీపీపీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళన సాగిస్తోంది వైసీపీ. అందులో భాగంగా ఈ నెల 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించేందుకు ప్లాన్ చేసుకున్నారు జగన్. వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్ మార్గంలో నర్సీపట్నం వెళ్లేలా జగన్ స్కెడ్యూల్ ఫిక్స్ చేశారు వైసీపీ నేతలు. వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి మెడికల్ కాలేజ్ ఉన్న మాకవరపాలెం వరకు 68 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ 68 కిలోమీటర్లు 7 అసెంబ్లీ నియోజకవర్గాలను టచ్ చేస్తూ వెళ్లేలా ప్లాన్ చేశారు. అయితే జగన్ టూర్ కి అనుమతి లేదంటున్నారు పోలీసులు. తమిళనాడులోని కరూర్లో విజయ్ ర్యాలీలో జరిగిన ఘటనను ఉదాహరణగా చూపిస్తున్నారు. అలాంటి ఘటనలే జరిగే ప్రమాదం లేకపోలేదని, అందుకే అనుమతి ఇవ్వలేమంటున్నారు అనకాపల్లి జిల్లా ఎస్పీ. హెలికాప్టర్లో వెళ్తే ఓకే అంటున్నారు పోలీసులు. ఇక విశాఖపట్నం సిటీలో కూడా అనుమతి లేదని కమిషనర్ స్పష్టం చేశారు. అదే రోజున విశాఖలో మహిళల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. దాంతో నేషనల్ హైవే మీద ర్యాలీగా వెళ్లేందుకు అనుమతించలేమని స్పష్టం చేస్తున్నారు. అయితే తాము పోలీసులను అనుమతి కోరలేదని, సెక్యూరిటీ మాత్రమే అడిగామంటున్నారు వైసీపీ నేతలు. జగన్ టూర్ ని ఎవరూ ఆపలేరంటున్నారు మాజీ మంత్రి అమర్నాథ్. ఎయిర్పోర్ట్ నుంచి మాకవరపాలెం వరకు టోటల్ 63 కిలోమీటర్ ఆఫ్ రోడ్ స్ట్రెచ్ అవుతుంది. ఇది ముఖ్యంగా నేషనల్ హైవే 16 నుంచి ఉంటుంది. ఈ 63 కిలోమీటర్స్లో ఇది హ్యూజ్ క్రౌడ్ మొబిలైజేషన్ ఉంటే దేర్ ఇస్ హెవీ లైక్లీహుడ్ ఆఫ్ చోకింగ్ ఆఫ్ ఆల్ ద ఇంపార్టెంట్ జంక్షన్స్ అండ్ నేషనల్ హైవే. సో అది ఒక మేజర్ సెక్యూరిటీ రిస్క్. మనం సెక్యూరిటీ కవర్ ప్రొవైడ్ చేయాలి. ఇది చాలా పెద్ద police deployment, very huge police deployment will be required. ఈ కరూర్ ఇన్సిడెంట్ రీసెంట్గానే ఏదైనా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ తమిళనాడులోనే జరిగింది, అది కూడా మనం స్టడీ చేయడం జరిగింది. 4th తారీఖున వైఎస్ఆర్సిపి పార్టీ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నుంచి మనకి ఒకటి ఇంటిమేషన్ లెటర్ ఎస్డిపిఓ నర్సీపట్నంకి రావడం జరిగింది. ఇందులో ఫార్మర్ సీఎం సార్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకవరపాలెం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 9th తారీఖున వస్తున్నారు. అది ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఎయిర్పోర్ట్ నుంచి మాకవరపాలెం వరకు